సవాల్కి కేసీఆర్ సిద్ధమేనా? అంటే ఇప్పుడు ఏదైతే మీడియా పాయింట్ కి వచ్చి మాట్లాడడము, ఓకే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలు, సరే మాట్లాడుతున్నారు, అంతా బానే ఉంది. కానీ మీకు తగ్గట్టు ప్రతి మాటకు కూడా కౌంటర్ వచ్చింది. సరే ఏదైతే ఎంత ధైర్యంతో అటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాని పిలుస్తున్నారు, ఎంత ధైర్యంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు, అంతే ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఆ తోలు తీస్తా ఇవన్నీ మాటలు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. అంటే తోలు తీస్తామంటే నిజంగానే తోలు తీస్తామని కదా, మీరు అన్న మాటలకు ప్రతిదానికి వాళ్ళు చేస్తున్న వైఫల్యాలు, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు అన్ని కూడా మీరు అసెంబ్లీలో ఎండగట్టచ్చు. ఆ రకంగా మీరు తోలు తీయచ్చు. అసెంబ్లీలో చేసినా అదొక చట్టబద్ధంగా ఉంటుంది. సో ఏంటి ఆయన సవాళ్ళు మీరు స్వీకరిస్తున్నారనుకోవచ్చా? వస్తున్నట్టు అనుకోవచ్చా 29కి? పిచ్చి కుక్కల సవాలుకు, పిచ్చోళ్ల సవాలుకు వచ్చే అంత హీనుడు దీనుడు కాదండి కేసీఆర్ గారు. ఆయన సింహము. ఆయన చిల్లరగాళ్లతోటి చర్చకు రాడు, చిల్లరగాళ్లతోటి మాట్లాడాడు. ఇంకొకటి, ఎంత చిల్లరగాళ్ళు అనేది నిన్న ప్రెస్ మీటింగ్ చూసినాక, అదే ప్రసంగం చూసినాకనే ఒక సభ పెట్టుకొని, పాలమూరులో సభ పెట్టుకొని నీళ్ల గురించి మాట్లాడాలి, నీటి హక్కుల గురించి మాట్లాడాలి, లేకపోతే కేసీఆర్ గారు ద్రోహం చేసిండు, ఒక గివ్వి పలానా డేట్స్ కి ఇక్కడ గివి వేసిండు అని చూపెట్టాలి. కేసీఆర్ గారి మీద బురద జల్లడమే ఆ పనిగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చావు కోరుకుంటున్న నీచుడు, హీనుడు, దీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులండి. ఇంకొకటి, అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఈ రేవంత్ రెడ్డి అనేటైన ముఖ్యమంత్రి సీట్ లో ఎక్కడం అండి. అది కుక్క తోలు తెచ్చి 7 ఏళ్లు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదన్నట్టుగా ఏం మాట్లాడుతున్నాడండి. పాలమూరు రంగారెడ్డికి ఎవరు ద్రోహం చేసిండ్రు? కేసీఆర్ గారా ద్రోహం చేసిండ్రు? ఎవరు ద్రోహం చేసిర్రు? చంద్రబాబు నాయుడు, నీ గురువు కదా, నీ చంద్రబాబు నాయుడు కదా. ప్రతి ప్రాజెక్టుకు అడ్డుపుల్ల పెట్టుకుంటా, ఆటంకాలు చేసుకుంటా, డిండి ప్రాజెక్టుకు ఎక్కడెక్కడ అనుమతులు రాకుండా కేంద్ర ప్రభుత్వంలో, అక్కడ కేంద్రంలో సుప్రీంకోర్టులో కేసులు వేసింది మీరు కదా. నేను ఢిల్లీలో లీగల్ సెల్ లో పనిచేసినప్పుడు వీళ్ళు ఎన్ని కేసులు వేసిండ్రంటే, నేను అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కేసులు చూసేదాన్ని, వీళ్ళు ఎన్జిటీల కేసులు వేసేటోళ్ళు. ఇంకొకటి, పర్యావరణ దాని గురించి కేసులు వేసేటోళ్ళు, భూముల గురించి, నిర్వాసితుల గురించి కేసులు వేసేటోళ్ళు. ప్రతి ఒక ఇటుక తీద్దామంటే, ఒక పని చేపడదామంటే కేసులు. హరీష్ అన్న రాత్రికి తెలంగాణలో ఉండేటోడు, మళ్ళా ప్రొద్దున వరకు మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఆ కేసులన్నీ చూసుకొని ఎన్ని అనుమతులు తీసుకొచ్చిండ్రో మీకు తెలియదా? ఎన్ని ఖర్చులు పెట్టి చేసిండ్రో మీకు తెలియదా? అసలు చంద్రబాబు నాయుడు మోకాల కింద ఉన్న వ్యక్తిని నీటిపారుదల సలహాదారునిగా నియమించుకున్నది ఎవరండి? ఈ రేవంత్ రెడ్డి కాదా? అసలు ఎన్ని కేసులు వేస్తే ఎన్ని అనుమతులు తీసుకొచ్చినామనేది నిజం కాదా? పర్యావరణం నుంచి ఒక్క నిమిషం అండి, ఇందాక మానవత రాయ్ గారు మాట్లాడిండ్రు తట్టెడు మట్టెత్తిపోయలేదని. ఏదుల పంప్ హౌస్ వట్టెము కొట్టుకపోతే వీళ్ళు కదా ఇప్పటి వరకు రిపేర్ చేయలేను. పంప్ హౌస్ కొట్టుకపోతే అటవీ శాఖ అనుమతులు తేదీ 2019 1/25 తేదీగా అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర విద్యుత్ ప్రాతిపదిక సంస్థ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర భూగర్భ జల బోర్డు నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర పర్యావరణ అనుమతికి కేంద్ర పర్యావరణంలో అటవీ మంత్రిత్వ శాఖకు సిఫార్సులు లేఖలు రాశారు. ఇవన్నీ కనబడతలేవు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాలకు 1222 గ్రామాలకు తాగునీరు అందించే పథకం అండి. పాలమూరులో పుట్టి, పాలమూరులో పెరిగి, పాలమూరు బిడ్డనని చెప్పుకునే నల్లమల్ల పుల్లి నిన్న పాలమూరు గురించి ఎందుకు మాట్లాడలేదండి? నీ గురువు సలహాదారుని నీటిపారుదల సలహాదారునిగా నియమించుకోవడం నీకు పాలమూరు మీద ఉన్న ప్రేమ కనబడుతుందా? ముళ్ళును ముళ్ళుతోటిది అన్నట. పిచ్చోళ్లను పిచ్చోళ్ల చేతులతోటే అన్నియాలి, పిచ్చు కుక్కలను రాళ్ళందుకునేది అన్నాలి. రేపు ప్రజలు ఒకటి పావని గారు, ఒక పాయింట్ క్లియర్ గా స్పష్టంగా విమర్శ ఉంది. ఏంటి అంటే కూడా, సరే మీరున్న పాలన టైంలో కృష్ణా జలాల గురించి మీరు ఎప్పుడు కూడా ఫైట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి రాగానే కృష్ణా జలాలు అంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఈ నీళ్ల గురించి అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న పాయింట్స్ కి ఏం చెప్తారు? కృష్ణా జలాల గురించి మాట్లాడలేదు అని చెప్పేటోళ్ళు ఎవరండి? మాట్లాడలేదా? ఇవి ట్రిబ్యునల్ కు మేము రాసిన లేఖలు కదా, కృష్ణా ట్రిబ్యునల్ కు మేము రాసిన లేఖలు కాదా? అసలు మా నీళ్ళేంది, మా వాటా ఏంది, మాకు ఇయ్యాల్సిన ఏంది అనేసి లేఖలు కాదా? అసలు ఇప్పటి వరకు ఒక్క టీఎంసీని కూడా ఎందుకు ఎత్తిపోయలేదండి? ఆల్రెడీ నార్లాపూర్ పంప్ హౌస్, ఏదుల, వట్టెము, కరివేన, ఉద్దండపూరు 95% 100% రిజర్వాయర్లన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ రిజర్వాయర్ లా మొన్న వరద పోతుంటే, శ్రీశైలం నుంచి వరద పోతుంటే ఒక్క టీఎంసీ వాటర్
షట్టర్ ను కూడా ఎందుకు ఎత్తిపోయలేదు? ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన నీళ్ళు ఎత్తకపోతుంటే చూసుకుంటా మంగళారతిలు పట్టింది వీళ్ళు కదా అండి. ఒకలేమో బీజేపీ వాళ్ళు పోతిరెడ్డి పాడకు పొక్క కొడితే మంగళారతి పట్టిర్రు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే కేసీఆర్ గారే వేసిండ్రు, కేసీఆర్ గారే మీదనే ఇదంతా అది ఇదని చెప్తున్నారు. ఇంకొకరు అసలు వీళ్ళు 60 ఏండ్ల నుంచి తెలంగాణను పాలించి అసలు తెలంగాణల జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసుకున్నది కాంగ్రెస్ నాయకులు కాదా? ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కన్నా కనీసానికి శంకుస్థాపనలు చేసిరా? అక్కడ ఎక్కడో మొన్నటిదాకా కాళేశ్వరం అన్నారు కదా, తుమ్మిడిహెట్టి దగ్గర ఒక శిలాఫలకం వేసిర్రు. ఆ శిలాఫలకం కూడా శిథిలావస్థలోనే ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి తట్టెడు మట్టెత్తిపోయినోళ్ళు కూడా ఇప్పుడు కాళేశ్వరం మీద, కేసీఆర్ గారి మీద, పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ గారే అన్యాయం చేసిండ్రని బురద చల్లడం అవాస్తవం. అసలు ఇంకొకటి, నిన్న సబ్జెక్ట్ ఉంటే సరుకుంటే ఆయనకు బేసిన్ల గురించి, బేసిక్స్ గురించి, నీటి గురించి వెళ్ళి తేడా తెలిసేది ఉంటే నీటి మీద కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటల గురించి, ఆయన కేసీఆర్ గారు నీళ్ల గురించి మాట్లాడిన మాటలకు వివరణిస్తాడు. సబ్జెక్టు లేక, సరుకు లేక చేసిందంతా దొంగ పనులు, లంగ పనులు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమంటున్నాడండి? సావును ఎవడు కోరుకుంటున్నాడు? ఎవడు